నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. నోకియా మళ్ళీ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది విత్ ఆండ్రాయిడ్ ఫోన్స్. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ తోటి నోకియా మళ్ళీ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు దాన్ని చూడొచ్చు. సో ఇప్పుడు నోకియా ఒక లాంచర్ని లాంచ్ చేసింది. దాని పేరు జెడ్ లాంచర్. అది మీకు ప్లేస్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది. సో ఇప్పుడు నోకియా రాబోయే కాలంలో వచ్చే నోకియా మొబైల్స్ అన్నింటిలో మనకి ఈ లాంచరే కనపడుతుంది, జెడ్ లాంచర్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం ఈ లాంచర్ రివ్యూ చూద్దాం, ఎలా ఉందో అసలు ఈ లాంచర్, అండ్ ఇది వర్క్ అవుతుందా, నోకియాకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా కూడా చూద్దాం మనం. ఈ లాంచర్ని మీరు ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి జెడ్ లాంచర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జెడ్ లాంచర్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నోకియా యాప్స్ డిస్ట్రిబ్యూషన్ అని. సో నోకియా వాళ్ళు తయారు చేశారు దీన్ని. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఉంటుంది లాంచర్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని డిఫాల్ట్ లాంచర్గా సెట్ చేసుకోండి. సో డిఫాల్ట్ లాంచర్ సెట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని వాడుకోవచ్చు. డిఫాల్ట్ లాంచర్ తెలుసు కదా మీకు, డిఫాల్ట్ అప్లికేషన్స్ హోమ్ నుంచి ఈ లాంచర్ని డిఫాల్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు లాంచర్ వచ్చేసి ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో రైట్ తీసుకుంటే మీకు యాప్స్ కనపడితే, లెఫ్ట్ తీసుకుంటే మీరు ఇక్కడ ఏమైనా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే జస్ట్ వై అని రాస్తే చాలు, అది రికగ్నైజ్ చేస్తుంది. ఇట్లా చూడండి, మీరు వై అని రాస్తే యాప్ మన ముందుకు వస్తుంది, మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేయాలి హోమ్ స్క్రీన్ నుంచి, ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పృథ్వీ అనే కాంటాక్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో ఏం చేయాలంటే పేరు రాయాలి మీరు, PRU. ఇక్కడ మీరు చూడొచ్చు కాంటాక్ట్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ కాల్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లెటర్ తప్పు రాశారనుకోండి, దాన్ని మీరు స్ట్రైక్ చేయొచ్చు. ఎట్లాగో చూద్దాం. ఇప్పుడు PR రాశాను నేను. ఇప్పుడు మీరు ఆర్ని స్ట్రైక్ చేయాలనుకోండి, అంటే ఆర్ని తీసేయాలనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్కి మీరు స్వైప్ చేస్తే చాలు ఆర్ పోతుంది. ఇంకోసారి స్వైప్ చేస్తే P కూడా పోతుంది. అట్లా మీరు లెటర్స్ని రిమూవ్ చేయొచ్చు సెర్చ్ బార్ నుంచి. అండ్ హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మీకు లాంగ్ ప్రెస్ టు యాడ్ విడ్జెట్స్ అని ఉంటుంది కదా. సో దీని మీద మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఏదైనా విడ్జెట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ట్యాప్ చేయండి, క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి క్రియేట్ చేద్దాం, ఎస్ ప్లానర్. సో ఇట్లా మీరు ఏదైనా విడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ మీద. సో ఇదండి నోకియా జీ లాంచర్. అంటే మీకు రాబోయే కాలంలో నోకియాలో కనపడే లాంచర్ ఇది. సో ఇదేమంత అద్భుతంగా ఏం లేదు. ఇది ఇక్కడ యాప్ ట్రే చూడొచ్చు మీరు. సో యాప్ ట్రే సెట్టింగ్స్లో పోతే మీకు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు జస్ట్ ఐకాన్ సైజ్ మార్చుకోవచ్చు, వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు. పెద్దగా దీనిలో కొత్తగా ఏం కనపడట్లేదు నాకైతే. సో దీనిలో అయితే మీరు వాళ్ళు ఏమంటున్నారంటే నోకియా వాళ్ళు అమేజింగ్లీ ఫాస్ట్, అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీరు యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. అది నిజమే. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వై రాశాను అనుకోండి, అది P చూపిస్తుంది. సో ఇట్లా మనకి హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ కూడా అది తప్పు చూపిస్తుంది. సో అంత గొప్పగా ఏం లేదు యాప్ కూడా. సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే. అండ్ ఇక్కడ మీరు ప్లేస్టోర్ డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి సెట్టింగ్స్లో మీకు కొత్తగా ఏం లేవు, చిన్న ఆప్షన్స్ ఉన్నాయి, అంతే అండి. ఇదండి నోకియా జెడ్ లాంచర్. చూసారు కదండి లాంచర్ ఇలా ఉంటుంది. అండ్ నాకైతే అంత నచ్చలేదు లాంచర్, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నోకియా. ఇప్పుడు నోకియా C1 అని చెప్పేసి ఒక ఫోన్ రాబోతుంది నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే డిసెంబర్లో కానీ ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. సో ఈ ఫోన్ మనకి ఇండియాలో 13,000 రూపాయలకి అవైలబుల్లోకి రాబోతుంది. సో 13,000 రూపాయలకి వాళ్ళు కొత్తగా ఏం చేశారని అడిగితే వాళ్ళని ఇదే చెప్తున్నారు, మేము ఒక లాంచర్ని క్రియేట్ చేస్తాం, అది మీకు సూపర్ ఫాస్ట్, అన్నీ మీ ఫింగర్ టిప్స్లోకి వస్తాయి, మీరు ఏదైనా చేయొచ్చు మీ ఫింగర్స్ తోటి అని చెప్పేసి ఈ లాంచర్ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ లాంచరే ప్రధాన రీజన్ అయితే. ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ లాంచర్ని వాడుకోవచ్చు, ఏ ఆండ్రాయిడ్ ఫోన్లైనా వాడుకోవచ్చు. కొత్తగా మీరు క్రియేట్ చేసింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు 14,000 రూపాయలకి మీరు ఫోన్ లాంచ్ చేస్తున్నారంటే ఆ మార్కెట్లో మీకు షామీ ఆల్రెడీ ఉంది, మంచి క్రేజ్ ఉంది షామీకి. రెడ్మీ నోట్ 3 అని చెప్పేసి, ఇప్పుడు రెడ్మీ నోట్ 4 రావచ్చు, లేకపోతే మీ మ్యాక్స్ అని చెప్పి ఆ ఏరియాలో. అండ్ శాంసంగ్ కూడా ఉంది. శాంసంగ్ మీరు చూసుకుంటే J సిరీస్ ఉంటుంది, అండ్ ఆన్ సిరీస్ కూడా అదే ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ లెనోవో తీసుకోవచ్చు, లెనోవో K5 నోట్, ఇవన్నీ ఆ ప్రైస్ బ్రాకెట్లో పడతాయి. అండ్ మోటోలో కూడా ఉంది. సో ఇన్నిటిని కాంపిటీషన్ మీరు తట్టుకొని నిలబడాలంటే ఈ లాంచర్ ఒక్కటి సరిపోదు, కొత్తగా మీరు ఏమైనా క్రియేట్ చేయాలి. చూడాలి మీరు ఏమైనా రేంజ్లో బెటర్ ప్రాసెసర్ ఇస్తారో లేకపోతే డిజైన్ ఏమైనా మారుస్తారో చూద్దాం.
వెయిట్ అండ్ సీ. ఐ హోప్ నోకియా కూడా ఆ ప్రైస్ బ్రాకెట్లో సర్వైవ్ అవుతుంది అనుకుందాం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియోని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే నేను మీకోసం ఇలానే రోజు టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.